అరటిపళ్ళు నల్లగా అయిపోయినాయి, వీటిని ఇంకా బయటపడేద్దాం అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఇట్లా అవిన అరటిపళ్ళు చాలా మంచివండి హెల్త్కి. వీటితో ఒక మంచి స్నాక్ చేసుకుందాం. ఉండే ఐటమ్స్తోనే చేసుకుని ఈ సింపుల్ అయిన హెల్తీ స్నాక్ నార్మల్గా అరటిపండు అంటే ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. తయారు చేయడానికి వాడే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మన హెల్త్కి ఎంతో మంచిదైనవండి. ఇక్కడ నేను పంచదారకు బదులు బెల్లాన్ని, మైదాకి బదులు గోధుమ పిండి, తర్వాత నువ్వులు, కొబ్బరి అన్నీ కూడా హెల్త్కి చాలా యూస్ఫుల్ అండ్ బలాన్ని ఇచ్చే ఐటమ్స్ అండి. సో ఎవరైనా అరటిపండు తినడానికి ఇష్టపడని వారు కూడా ఈ అరటిపండుతో చేసిన స్నాక్స్ అందులో అరటిపండు ఉంది అన్న విషయం కూడా గుర్తుపట్టకుండానే చాలా టేస్టీగా ఉండడం వల్ల తినేస్తుంటారు. ఇప్పుడు నేను 2 అరటిపళ్ళకి 1 కప్పు బెల్లం తీసుకున్నాను. తర్వాత 1 కప్పు గోధుమ పిండి, కొంచెం నువ్వులు, తర్వాత కొబ్బరి అండి. కొబ్బరిని నేను కోరు తీసుకుని వేసుకున్నాను. మీకు ముక్కలుగా కావాలి అంటే కనుక ముక్కలుగా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ కొబ్బరి ఉండడం వల్ల అరటిపండులు ఏదైనా కూడా కొంచెం వాసన అనేది ఉంటే అది కూడా రాకుండా ఉంటుంది. తర్వాత కొంచెం బేకింగ్ సోడా వేసుకుని ఇప్పుడు ఇది బాగా పిసుక్కోవాలండి. ఈ అరటిపండులో ఉండే వాటర్ తోటి ఈ పిండి అనేది పిసుకోవాలి. దీన్ని ఇప్పుడు స్టేజ్లో ఎలాంటి వాటర్ కూడా యాడ్ చేయలేదు. ఓన్లీ అరటిపండులో ఉండే గుజ్జు ఆ వాటర్ తోటి నేను మొత్తం ఈ పిండిని అంతటిని ఇట్లా పిసుక్కున్నాను. చూసారు కదా, అంతా మొత్తం బాగా కలిసేలాగా ఈ పిండి అంతటిని కలుపుకోవాలి. మీరు ఇది ఎలాంటి వాటర్ అనేది కూడా ఇప్పుడు యాడ్ చేయట్లేదు. తర్వాత మధ్య మధ్యలో ఒకసారి అంతా చెక్ చేసుకోండి. ఎక్కడైనా అరటిపండు ఉండిపోతే కనుక దాన్ని బాగా చేతులతో ఇలాగ నీట్గా స్మాష్ చేసుకుని బాగా ముక్కలు లేకుండా కలిసేటట్లు కలుపుకోండి. తర్వాత మీకు ఇప్పుడు కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుని దీన్ని కొంచెం, ఎందుకంటే ఇది కొంచెం లూజ్గా అవ్వాలి, మనకి వేసుకోవడానికి వీలుగా ఉండల్లాగా వచ్చేటట్లు ఉండాలి. సో దాని గురించి ఇది ఇప్పుడు మనకి చపాతీ పిండిలాగా కొంచెం గట్టిగా ఉన్నది కాబట్టి ఇప్పుడు మనం దీంట్లో వాటర్ అనేది యాడ్ చేసుకుని చూసుకోవాలి. కానీ ఎక్కువగా యాడ్ చేసుకోండి, అది చూసుకుంటూ వాటర్ అనేది కన్సిస్టెన్సీ చూసుకుంటూ యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మరీ లూజ్ అయిపోయినా కూడా మనకు ఉండల్లా రావు, అది జారిపోతూ ఉంటాయి. సో ఆ కన్సిస్టెన్సీ చూసుకుని యాడ్ చేయండి. ఇన్ కేస్ పొరపాటున ఏమైనా వాటర్ ఎక్కువ కనుక పడి ఉంటే కనుక కొంచెం గోధుమ పిండి యాడ్ చేసుకుని, చూసారా ఇప్పుడు ఇట్లా ఉండల్లాగా వస్తున్నాయి కదా మనకి. స్టవ్ మీద ఈ గుంత పొంగనాల బాండి అనేది పెట్టుకుని అందులోకి మీరు ఏదైనా మీ ఇంట్లో వాడే సన్ఫ్లవర్ ఆయిల్ కానీ గ్రౌండ్నట్ ఆయిల్ కానీ ఏదైనా వాడుకోవచ్చండి. బట్ నేను ఇక్కడ వచ్చేసి నెయ్యి వాడుతున్నాను. ఎందుకు అంటే నార్మల్గా ఇప్పుడు చాలా చిన్న ఏజ్లోనే అందరికీ ఎక్కువగా వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే మోకాళ్ళలో గుజ్జు అరిగిపోవడం వల్ల మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళలోని బోన్స్ అన్నీ తొందరగా విరిగిపోవడం అన్నట్టు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి డైలీ 1 స్పూన్ నెయ్యి అయినా తినాలి. అది ఇలా తినడం వల్ల ఆ నెయ్యి వల్ల మన మోకాళ్ళలోని గుజ్జుని తొందరగా అరిగిపోకుండా చూస్తుందండి. సో అందుకని చెప్పేసి నేను చాలా మటుకు నా స్నాక్స్లోకి వాటిల్లోకి వీక్లీ వన్స్ అయినా కూడా నెయ్యి వాడడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు ఈ గుంత పొంగనాల దాంట్లోకి మనము ఇట్లా వేసుకుని ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్కి తిప్పుకోండి. ఇవి హార్డ్లీ ఒక 5 మినిట్స్లోనే మీకు ఇది అనేది రెడీ అయిపోతుంది. ఎక్కువ టైం కూడా పట్టదు మీకు. చూసారు కదా, మన హెల్తీ టేస్టీ బనానా బాల్స్ అనేవి రెడీ అయిపోయినాయి అండి. ఇక్కడ నాకు ఇంకా బనానాస్ మిగిలిపోవడం వల్ల వాటితోటి నేను బనానా మిల్క్ షేక్ అనేది తయారు చేసుకున్నాను. సో నాకు ఈవినింగ్ స్నాక్స్ టైంకి కావాల్సిన డ్రింక్ కూడా రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మోర్ హెల్తీ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసము.